అరే దీనికి బూరు కూడా ఉంది, అంత అయిన పానం కూడా ఉంది, కానీ పాపం కాలు చేతులు చిన్నగా ఉన్నాయి. సో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయస్. సో ఇప్పుడు మన వీడియో వచ్చేసి అయితే గొర్రెలు చాలామంది బాగా ఇడ్చుకపోతాయని బాధపడతారు. సో వాటి కోసమే మనకైతే ఒక మందు అయితే తెలిసింది, అది లాస్ట్కు అయితే నేను చెప్తాను. సో చూసారు కదా, ఇది ఇడ్చుకపోయి ఇప్పుడు పాపం పిల్లకైతే పానమే ఉన్నది ఫ్రెండ్స్, అంటే ప్రాణాలు ఇంకా పోలేదు, కొట్టుకుంటుంది. అగో చూసారు కదా. అయితే దీనివల్ల ఏంటంటే మనకు పాపం అనిపిస్తుంది. ఏంటంటే మొత్తం తయారైంది పిల్ల అయితే మొత్తం మూరు అంతా సేఫ్టీగా అన్నీ తయారైంది. సో ఇలా అవుతుంటే అని మన గుల్లలు కుర్మలు అయితే చాలా బాధపడుతూ ఉంటారన్నమాట. సో ఏం లేదండి, వీడికి మనకు సూదులు ఉంటాయి మెడికల్ అయితే, మనకు అంటే డాక్టర్లు ఉంటారు కదా, పశువుల డాక్టర్లు, వాళ్ళ దగ్గర అయితే సూదులు ఉంటాయి. కాకపోతే వాటికి సూది కనుక బాగా రేటు ఉంటుంది. రేటు వాటి గుర్తు మీరు వేసి ఉంటే మీకు గుర్తే ఉంటుంది వాటి రేటు, ఓకేనా. సో ఇప్పుడు మనం అడవిలో తిరుగుతాం కాబట్టి మీకు తెలిసిన మందు వాడితే సింపుల్ కదా, మనకేం ఖర్చు ఉండదు, రూపాయి కూడా ఖర్చు కాకుండా సింపుల్గా అయితే మనం ఇవి గొర్రెలు ఇడ్చుకపోకుండా చేయొచ్చు, ఓకేనా. సో మీకు ఈరోజు అయితే అది మందు అయితే మీకు చూపిస్తాను. సో ఇవి మా గొర్రెలు కాదు ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ ఒక అతను కనబడుతున్నాడా, సో అతని గొర్రెలు అన్నమాట. సో ఇప్పుడు మా గొర్రెలకైతే అది వాడినా కాబట్టి ఇప్పుడు ఇడ్చుకపోతలేవు. సో ఇవి వేరే మా దోస్త్ అయినాయి, మా ఫ్రెండ్ అన్నమాట, ఆయన గొర్రెలు కాబట్టి ఆయనకి ఇప్పుడు నేను మందు కూడా చెప్పడం అయితే జరిగింది. సో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తాను. సో ఇప్పుడు ఆ ఆకు పేరు వచ్చేసి అయితే మనం తెలుసుకుందాము. ఇదిగోండి ఈ ఆకు అన్నమాట. సో ఈ ఆకు మీకు ఏదైనా కనబడుతుంది, సాధారణంగా మనకు చెట్లు పెడతారు కదా, మంచి మంచి చెట్లు, అక్కడైతే కనబడుతుంది. ఏదైనా ప్రకృతిలల్లో ఇట్లా మన శ్మశానాలల్లో ఇట్లా పెడతారు కదా, అక్కడైతే కనబడుతుంది. సో ఈ చెట్టు అన్నమాట, దీన్ని ఒక 2 ఆకులు తీసుకోండి. సో దీని ఒక 2 ఆకులు తీసుకొని దీనికి అది ఒక గిరి కాస్తుంది, ఈ పువ్వు. సో దీని పువ్వు అయితే దీని ఒక 2 పువ్వులు అయితే తెంపుకొని దంచి మంచిగా రసం అయితే చేయండి. చేసినాక మీకు బీర్ సీసా కానీ ఇట్లా సీసాలు ఉంటాయి కదా, కీసలు ఏదైనా కానీ, ఇప్పుడు మన థమ్స్అప్ సీసాలు కానీ చిన్నవి అన్నమాట. సో అందులో మీరు పోయండి నీళ్ళు, రసం పోసి సుడి ఉంటాయి కదా గొర్రెలు, కడుపుతున్న గొర్రెలకైతే మీరు పెట్టాలి, ఓకేనా. సో మరి ఇలా నాకు సపోర్ట్ చేయాలి, ఓకేనా. నేను మంచి మంచి వీడియోలు తీస్తాను.